ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను మరింత వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మానకొండూరు ఎమ్మెల్యే తెలియజేశారు. మానకొండూరు మండలం కొండపలకల గ్రామంలో భొంగోని కవిత, కృష్ణ, బొల్లం ఉమా శ్రీనివాస్ దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలకు టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పొందిన లబ్ధిదారులు సకాలంలో నిర్మాణాలు పూర్తి చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇళ్ల నిర్మాణాలు మరింత వేగవంతంగా పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గూడు లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇంటి పథకం సొంతింటి కలను సాకారం చేసిందని, అందుకే ఈ పథకానికి విశేష ఆదరణ లభిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పథకం అమలుపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని తెలిపారు. అంతేకాకుండా ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన సమస్యలు సత్వరం పరిష్కరించడం, దశల వారీ బిల్లుల చెల్లింపుల్లో జాప్యాన్ని నివారించడం వంటి తదితర సమస్యలతో పాటు రెవెన్యూ శాఖకు సంబంధించిన పలు అంశాలపై హైదరాబాద్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఆయా జిల్లాల కలెక్టర్లు తదితరులు పాల్గొంటారని డాక్టర్ కవ్వంపల్లి వివరించారు. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు లబ్ధిదారులకు మేలు చేకూర్చే విధంగా ఉంటాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నందగిరి రవీంద్రాచారి, కొండపలకల సర్పంచ్ మాడా లక్ష్మీ తిరుపతి రెడ్డి, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కందికూరు గ్రామం లోపల ఈరోజు ఇందిరమ్మ ఇళ్లను గృహప్రవేశం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఒక పేదోడి కళ ఒక స్వంత ఇల్లు ఉండాలని, ఆ కళను ఈరోజు మా ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సాకారం చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా వీళ్ళు కష్టపడి కుటుంబ సభ్యులందరూ కూడా మంచి గృహాన్ని, ఇందిరమ్మ గృహాన్ని నిర్మించుకోవడం జరిగింది. వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తూ, ఈ స్కీమ్ గత 10 ఏళ్ల లోపల ఎన్ని ఇళ్లను ఆ ప్రభుత్వం ఇచ్చిందో తెలియదు, కానీ ఈ ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉన్నది. 1 ఇయర్ అయిపోయింది, దాదాపు అందరూ కూడా ప్రారంభోత్సవాలకు వచ్చినారు. కాబట్టి తప్పకుండా అందరూ కూడా త్వరలో పూర్తి చేసి ఇందిరమ్మ ఇళ్ల ప్రవేశం చేయాలని కూడా కోరుకుంటూ, లబ్ధిదారునికి కంగ్రాచులేషన్ తెలియజేస్తూ థ్యాంక్ యూ. మాది ఇల్లంతకుంట మండలం కందికట్కూరు గ్రామం. ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులో మేము ఇందిరమ్మ ఇల్లు లబ్ధి పొందాము. చాలా ఆనందంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో నిరుపేదలకు ఇల్లు అందించడం, ఇల్లు కట్టుకోవడం అనేది ఒక గొప్ప కళ. అది ఒక 100 ఏళ్ళుగా మ్యాక్సిమం ఒక 2-3 తరాల వరకు ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇట్టి అవకాశం ఇచ్చినటువంటి మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.